గమనించాలి. మనుషులు చెప్పే మాటలకు, దేవుడు చెప్పే మాటలకు ఎంతో తేడా ఉంటుంది. అవునండి. మనుషులు చెప్పే మాటల్లో, దేవుడు చెప్పే మాటల్లో ఎంతో తేడా ఉంటుందండి. మనుషులు కొంత నిజం చెప్పొచ్చు, కొంత అబద్ధం చెప్పొచ్చు. అయితే దేవుడు చెప్పే మాటలు అన్ని వేళలా నిజంగానే ఉంటాయండి. అన్నీ సత్యమైనవే. దేవుడి మాటల్లో అబద్ధము ఎంత మాత్రమును ఉండదండి. ఎందుకంటే దేవుడు నీతిమంతుడు, దేవుడు న్యాయవంతుడు, దేవుడు న్యాయమును మాత్రమే జరిగిస్తారు. మరి మనలో ఎంతమంది దేవుని మాటలపై విశ్వాసం ఉంచుతున్నాం? దేవుడు మానవులతో ఎన్నో మాటలు మాట్లాడారండి. ఎక్కడుంటుంది ఈ మాటలు? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో ఉంటాయి. ఎప్పుడైతే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథాన్ని ఆసక్తితో, ఓపికతో చదువుతామో దేవుని మాటలు మనం గుర్తించిన వారం అవుతాం. ఆ గుర్తించిన మాటలపై విశ్వాసం ఉంచిన వారం అవుతాం. విశ్వాసం ఉంచిన దానికి ఫలితంగా ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుడు చెప్పే మాటలను గుర్తిద్దాం, ఆ మాటలపై విశ్వాసం ఉంచుదాం. దేవుని మాటలు సత్యమైనవి అని సత్యాన్ని గుర్తిద్దాం. దేవుని విశ్వాసం ఉంచుదాం. రేపటి దిన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. గమనించాలి, మనుషులు చెప్పే మాటల్లో కొంత నిజం ఉంటుంది, కొంత అబద్ధం ఉంటుంది. దేవుడు చెప్పే మాటల్లో సత్యమే ఉంటుంది, నిజమే ఉంటుంది, అబద్ధానికి చోటు ఉండదు. ఒకసారి ఆలోచించేద్దాం, మన జీవితాన్ని మార్చుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.